అనేక మంది రాజకీయ ఉద్దండులను తీర్చిదిద్దింది. జిల్లా అభివృద్ధి కార్యక్రమాలు మొత్తం జెడ్పీ చైర్మన్ ఆధ్వర్యంలోనే జరుగుతాయి. జెడ్పీటీసీగా గెలిచి జెడ్పీ చైర్మన్ పదవిని అలంకరించిన అనేక మంది నేతలు ఉన్నత స్థాయికి ఎదిగారు. మండల, జిల్లా పరిషత్లు రాజకీయ ఎదుగుదలకు ప్లాట్ఫామ్గా భావిస్తారు స్థానిక నేతలు. జిల్లా పరిషత్ ఎన్నికల పోరు ఇప్పటికే తెరలేసింది. దీనికి సంబంధించి అనేక మంది నాయకులంతా కూడా జిల్లా పరిషత్ ఎన్నికల్లో తమ అదృష్టం పరీక్షించుకోవాలని భావిస్తున్నారు. తెలంగాణలో జిల్లా పరిషత్ చైర్మన్ పదవి ఇప్పుడు హాట్ కేక్ గా మారింది. ఉమ్మడి రాష్ట్రంలో కేవలం 23 జిల్లాలు ఉండటంతో తక్కువ మందికి అవకాశం వచ్చేది. రాష్ట్ర విభజన జరిగాక తెలంగాణలో 33 జిల్లాలు ఏర్పాటు చేశారు. 32 జిల్లా పరిషత్లు ఏర్పాటయ్యాయి. దీంతో చాలా మంది జిల్లా పరిషత్ చైర్మన్ పదవి కోసం పోటీ పడుతున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో నాటి ఎన్టీఆర్ సర్కార్ మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థలో భాగంగా సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ పదవులు ఉన్నాయి. మండల స్థాయిలో మండల పరిషత్, జిల్లా స్థాయిలో జిల్లా పరిషత్లు అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలును పర్యవేక్షిస్తాయి. రాజకీయ ఎదుగుదల కోసం ఏదో ఒక ప్లాట్ఫామ్గా స్థానిక నాయకులు భావిస్తారు. జిల్లాలో ఇన్ఛార్జి మంత్రి తర్వాత జిల్లా పరిషత్ చైర్మన్ ముఖ్యమైన పదవి. జెడ్పీ సమావేశాల్లో అధ్యక్షత వహించే చైర్మన్ కు జిల్లాకు కావాల్సిన అభివృద్ధి పథకాలను సాధించే అవకాశం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో మంత్రి కంటే ఎక్కువ పవర్స్ వినియోగించుకోవచ్చు. జిల్లా సీఈఓ, కలెక్టర్లతో అభివృద్ధి పనులు చేయించుకోవచ్చు. దీంతో ఈ పదవంటే చాలా మంది నాయకులు ఇష్టపడతారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీలకు అభివృద్ధి నిధులను ప్రశ్నించే హక్కు ఉంటుంది. రహదారులు, తాగునీటి సమస్యలు, ప్రభుత్వ భవనాల మరమ్మతులకు నిధులు రాబట్టవచ్చు. మండలం అభివృద్ధికి కృషి చేయవచ్చు. ఐసీడీఎస్, డ్వాక్రా, ఉపాధి హామీ తదితర పనులు పరిశీలించి అభివృద్ధికి తోడ్పడవచ్చు. ఏవైనా అవకతవకలు జరిగితే మండల, జిల్లా పరిషత్ సమావేశాల్లో ప్రశ్నించవచ్చు. జిల్లా పరిషత్లు, మండల పరిషత్లు వచ్చాక అనేక మంది యువత రాజకీయాల్లోకి వచ్చి ఉన్నత స్థాయికి ఎదిగారు. మాజీ మంత్రి ఎంపీ దేవేందర్ గౌడ్ రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్ గా పనిచేశారు. కాసాని జ్ఞానేశ్వర్ జెడ్పీటీసీగా ఎన్నికై ఎమ్మెల్సీగా ఎన్నికైతే రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేగా పనిచేశారు. డీకే అరుణ జెడ్పీటీసీ నుంచే ఎమ్మెల్యే అయ్యారు. వరంగల్ కు చెందిన బొడకుంటి వెంకటేశ్వర్లు జెడ్పీ చైర్మన్ గా, ఎంపీగా చేసి ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు. రంగారెడ్డి జిల్లా నుంచి సునీత మహేందర్ రెడ్డి, మహబూబ్ నగర్ నుంచి ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి, మహబూబ్ నగర్ టీఆర్ఎస్ ఎంపీగా పోటీ చేసిన శ్రీనివాస్ రెడ్డి గతంలో ఎంపీటీసీగా పనిచేసిన వారే. అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు గతంలో ఎంపీటీసీగా పనిచేశారు. ఇలా అనేక మంది స్థానిక నాయకులు తమ రాజకీయ భవిష్యత్తును సర్పంచ్గా, ఎంపీటీసీగా, జెడ్పీటీసీగా పనిచేసి ఉన్నత స్థాయికి ఎదిగారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ పదవులకు ఆయా పార్టీల్లో మంచి డిమాండ్ ఉంది. మహిళా రిజర్వేషన్ల స్థానాల్లో కుటుంబ సభ్యులను బరిలో దించేందుకు పెద్ద నాయకులు ఆసక్తి చూపుతుండడం ఆ పదవుల పరపతిని తెలియజేస్తోంది. ఒకరొకరుగా వారి కుటుంబ సభ్యుల్ని ఎన్నికల రంగంలో దించితే రానున్న రోజుల్లో వారి భవిష్యత్తుకు ఇది ఒక ప్లాట్ఫామ్గా ఉపయోగపడుతున్న ఉద్దేశంతో అందరూ కూడా పోటీ పడుతూ తమ సభ్యులందరూ కూడా బరిలో దించడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కెమెరామెన్ అశోక్తో ఏవై స్వామి, హెచ్ఎం టీవీ, హైదరాబాద్.